హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీ ఆధార్ కార్డ్కి లాక్ ఎందుకు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, అసలు దానివల్ల యూజ్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఉన్న రోజుల్లో ఈ ఆధార్ కార్డ్ అనేది మనకి కంపల్సరీ అయిపోయింది. మనకి ఏది అప్లై చేయాలన్నా సరే, బర్త్ సర్టిఫికేట్ నుంచి పాస్పోర్ట్ వరకు ఏది అప్లై చేయాలన్నా, ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అయినా సరే ఖచ్చితంగా మనం ఈ ఆధార్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఈ ఆధార్ అనే దాన్ని యూజ్ చేయడం వల్ల దాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఒకవేళ ఆధార్ కార్డ్ అనేది దుర్వినియోగం అయినట్లయితే చట్ట ప్రకారంగా మనం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే ఆధార్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. కొత్త సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు, లేదంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు, ఇంకా ఇన్సూరెన్స్లు అలాంటి ఏమైనా అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నప్పుడు మనం ఈ ఆధార్ ఇంకా పాన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కేవైసీ రూపంలో మనం సబ్మిట్ చేయడానికి ఈ డాక్యుమెంట్ని అయితే యూజ్ చేసుకుంటాం కదా. అలా వాటికి సబ్మిట్ చేసినప్పుడు బై మిస్టేక్ ఎవరైనా దాన్ని దుర్వినియోగం చేసినట్లయితే మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మీ ఆధార్ కార్డ్ని లాక్ చేసుకోవాలి. ఆ లాక్ చేయడం ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా లాక్ చేసుకోవాలి అనే దాని గురించి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు నోటిఫికేషన్ రూపంలో వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా సెర్చ్ బార్ వచ్చింది కదా, ఆ సెర్చ్ బార్లో ఇక్కడ టైప్ చేయండి ఇలాగా myAadhar.uidai అని చెప్పి టైప్ చేసి సెర్చ్ ప్రెస్ చేయండి. సెర్చ్ ప్రెస్ చేసిన తర్వాత మీకు పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది. ఇక్కడ చూడండి myAadhar.uidai అని చెప్పి టైప్ చేసాం కదా. సో ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ ఉంది కదా, ఆ లింక్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు డాష్ బోర్డ్ అనేది ఈ రకంగా రావడం జరుగుతుంది. ఇది చూడండి, వెల్కమ్ టు మై ఆధార్ అని చెప్పి ఉంది కదా. సో దీన్ని కొంచెం కిందకి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి, లాక్ ఆర్ అన్లాక్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా. చూసారు కదా, క్లిక్ హియర్ టు టెంపరరీ లాక్ ఆర్ అన్లాక్ యువర్ ఆధార్, ప్లీజ్ యూజ్ దిస్ సర్వీస్ కేర్ఫుల్లీ అని చెప్తుంది కదా. సో ఇది ఇక్కడ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది కనిపిస్తుంది. లాక్ గురించి, అన్లాక్ గురించి, ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి. సో అప్పుడు తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చదువుకున్న తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఆ నెక్స్ట్ ప్రెస్ చేసినట్లయితే మీకు పేజ్ అనేది ఈ రకంగా వచ్చింది. ఇక్కడ మనం ఆధార్ని లాక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లాక్ ఆధార్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మీ వర్చువల్ ఐడి నెంబర్, మీ ఆధార్ యొక్క వర్చువల్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, దాని నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత పిన్ కోడ్, తర్వాత అక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని ఉంది కదా, ఆ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తాను. ముందు ఒకవేళ మీకు వర్చువల్ ఐడి తెలిస్తే ఓకే, ఒకవేళ తెలియకపోతే మాత్రం ఏం చేయాలనేది నేను చెప్తాను. మీ ఆధార్ యొక్క వర్చువల్ ఐడి తెలిస్తే మాత్రం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ఇక్కడ కొంచెం బ్యాక్ రండి, హోమ్ పేజ్కి డాష్ బోర్డ్కి వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ లాక్ ఆధార్ ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి కింద 16 డిజిట్ వర్చువల్ ఐడి నెంబర్ ఉంది కదా, ఇక్కడ వర్చువల్ ఐడి నెంబర్ కోసం క్లిక్ హియర్ టు జనరేట్ విఐడి అని చెప్పింది, అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి జనరేట్ విఐడి, మనం వర్చువల్ ఐడి జనరేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ జనరేట్, ఒకవేళ రిట్రీవ్ కాబట్టి రిట్రీవ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను జనరేట్ చేయాలనుకుంటున్నాను, సో అది జనరేట్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి అక్కడ సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా ఆధార్కి, దానికి ఓటీపీ రావడం జరుగుతుంది. నేను ఫిల్ చేసి ఇప్పుడు ఎంటర్ చేసేసాను. చూడండి ఇక్కడ ఓటీపీ సక్సెస్ఫుల్లీ సెండ్ టు ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ నేను ఆ ఓటీపీని ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాను. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేయగానే మనకి పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది. చూడండి, యువర్ వర్చువల్ ఐడి అని చెప్పేసి వర్చువల్ ఐడి నెంబర్ వచ్చింది. హ్యాస్ బీన్ సెండ్ యువర్ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని చెప్పింది. అంటే మన వర్చువల్ ఐడి అనేది మన ఆధార్ నెంబర్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ రూపంలో వెళ్ళడం జరిగింది. సో మీరు మీ మొబైల్లో చెక్ చేసుకున్నట్లయితే ఈ వర్చువల్ ఐడి నెంబర్ అనేది కనిపించుద్ది. సో ఇప్పుడు మనకి వర్చువల్ ఐడి నెంబర్ తెలిసింది కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం డాష్ బోర్డ్కి వెళ్ళిపోవాలి. డాష్ బోర్డ్కి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. సేమ్ అదే లాక్ ఆధార్ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. గో టు డాష్ బోర్డ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా వచ్చింది కదా, కొంచెం కిందకు స్క్రోల్ చేసినట్లయితే లాక్ ఆర్ అన్లాక్ ఆధార్ అని చెప్పింది కదా, అది సెలెక్ట్ చేయండి. సేమ్ ఇక్కడ స్టెప్స్ అన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు వర్చువల్ ఐడి నెంబర్ వచ్చింది కదా,
ఆ వర్చువల్ ఐడి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి మీ ఫుల్ నేము, పిన్ కోడ్, ఇంకా అక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను ఆ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తాను. ఇప్పుడు సెండ్ ఓటీపీ ప్రెస్ చేసాను కదా, ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఓటీపీ జనరేటర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మన మొబైల్ నెంబర్ ఆధార్కి రిజిస్టర్ అయిన ఉంటుంది కదా, ఆ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఇప్పుడు ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. అలా ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కింద బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సబ్మిట్ అనేది సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఈ రకంగా వచ్చి చూడండి, యువర్ ఆధార్ అని చెప్పి లాస్ట్లో 4 డిజిట్స్ నెంబర్ ఉంది, హ్యాస్ బిన్ లాక్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పింది. అంటే అర్థం ఏంటంటే మీ ఆధార్ అనేది ఇప్పుడు లాక్ అయిందని, సక్సెస్ఫుల్గా లాక్ అయిపోయినట్టు. దాన్ని ఎవరు ఓపెన్ చేయడానికి కుదరదు, దాన్ని ఎవరు మిస్యూజ్ అయితే చేయలేరు. సో మీరు దీన్ని మళ్ళీ యూజ్ చేసుకోవాలి అనుకుంటే అలాంటప్పుడు దాన్ని అన్లాక్ చేసుకోవాల్సి వచ్చింది. సో మీ ఆధార్ని ఎలా అన్లాక్ చేయాలి అనే దాని గురించి నేను సపరేట్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ రకంగా మీరు మీ ఆధార్ని లాక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ ఆధార్కి వర్చువల్ ఐడి యూజ్ చేసుకుని ఎలా లాక్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు మీ ఆధార్ని ఎలా అన్లాక్ చేసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఆధార్ సంబంధించి, పాన్ సంబంధించి చాలా వీడియోస్ చేశాను. అవి ఇక్కడ చివరిన ఎండ్ కార్డ్స్లో చూడొచ్చు మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.